యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు క్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరం చేస్తుంది ఏమిటి? ఆనాటి కాలంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగు సెలవిచ్చి ఉన్నారు. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చావైనను సరే దేవుని ప్రేమ నుండి మనల్ని వెనకలాగేది లేదు. చావైనా సరే నేను దేవుని కోసం సిద్ధమే అని చెప్పేసి ఆ రోజు మొట్టమొదటి రోజుల్లోనే పౌలు గారు సెలవిచ్చి ఉన్నారు. మరి ఈరోజు దేవుని ప్రేమను ఎంతో తెలుసుకుని ఉండి అని కృపను ఈ కాలంలో కూడా మనం పొందుకుంటూ జీవిస్తున్నామంటే ఆ ప్రేమను మనం తెలుసుకోకుండా, మనం పొందుకోకుండా ఏమిటి మనల్ని వాళ్ళ ఆపుతున్నది? ఆ రోజు ఎక్కువ పోరాటాలు, ఎక్కువ హింసాత్మకమైన ఘటనలు, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే చంపేసే రోజులు. ఒకవేళ భయముతో ఆ రోజు వెనకడుగు వేసినప్పటికీ ఈరోజు ఎంతో వెసులుబాటు దేవుడు మనకి కల్పించి ఉన్నాడు. అయినను సరే నిన్ను దేవునికి దూరం చేస్తుంది ఏంటి? ఒకవేళ నీవు దేవుణ్ణి పక్కన పెట్టి నీ అందాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావేమో. ఒకవేళ నువ్వు మంచి భోజన ప్రియుడివైతే ఆ భోజనం తినడంలోనే నీ సమయాన్నంతటిని గడుపుతున్నావేమో. నువ్వు మంచి కబుర్లు చెప్పేవాడిగా ఉంటే గనక స్నేహితులతో కలిసి అలా సరదాగా కబుర్లాడుతూ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తున్నావేమో. ఏది నిన్ను దూరం చేస్తుందో ఈరోజు కనిపెట్టేవారిగా మనము మెలకువ కలిగి జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి సహాయంతో ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుందో దానిని తొలగించుకుని ఆయన ప్రేమను పొందుకుని ఆ ప్రేమను ఇతరులకు చాటి చెప్దాం. ఆమేన్.